తీరా అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై మరి ఈరోజు సంగారెడ్డి టౌన్లో కార్యక్రమాన్ని ర్యాలీ దాదాపు 3 కిలోమీటర్లు జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము మీరందరూ కూడా చూసారు. మొన్న పార్లమెంట్లో 2 నెలల కింద జరిగిన పార్లమెంటు ప్రజలందరూ చూస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా పార్లమెంట్లో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లోనే ఉన్నారు. యావత్ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లోనే ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఈరోజు మనము స్వేచ్ఛగా జీవిస్తున్నాము అని అంటే అలాంటి చట్టాలు తీసుకొచ్చిన ఈ భారతదేశంలో ఢిల్లీకి దాదాపు 1700 కిలోమీటర్ల దూరం ఉన్న తెలంగాణ సంగారెడ్డి మారుమూల గ్రామం వరకు ప్రతి మానవుడు స్వేచ్ఛగా జీవించడము, రాత్రి కూడా సంతోషంగా పంటుండు అని అంటే ఆ రోజు ప్రధానమంత్రి ఎప్పుడు మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో ప్రధానమంత్రి మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో దేశ ప్రజల సాక్షిగా మరి రాహుల్ గాంధీ తాత జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశంలో సర్వ మతాలు, సర్వ కులాలు ప్రజలందరూ కూడా ఒక చట్ట పరిధిలో, ఒక న్యాయ పరిధిలో ఆర్థికంగా చిన్న భిన్నమైన దేశ ప్రజలను సమానంగా జీవించే ఒక చట్టాలను తీసుకురావాలని ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు బిఆర్ అంబేద్కర్ గారికి బాధ్యత ఇవ్వడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్ లో బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి చట్టాన్ని, ఒక రాజ్యాంగాన్ని ఈ రోజు సంగారెడ్డిలో ప్రతి మానవుడు, ప్రతి మనిషి స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాడు అని అంటే దానికి మూల కారకుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ గారు. ఇదంతా మహాత్మా గాంధీ గారి యొక్క సూచనల భాగం ఇదంతా జరిగింది. ఈ రక్షణ కవచాలు ఎవరు తయారు చేసిరయ్యా అంటే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు చేశారు. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రతి మానవుడికి ఒక కవచం. ఆ కవచమే యావత్ భారతదేశ ప్రజానీకం స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇది చరిత్ర అంబేద్కర్ గారు. సుదీర్ఘమైన 76 ఏళ్ల ప్రయాణం అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారా ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా ఓటు ద్వారా ప్రధానమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైనా ప్రజాప్రతినిధులు
సర్పంచ్ నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి దాకా లేదా ప్రధానమంత్రి వరకు ఒక ఓటు, ఒక మానవుని యొక్క ఓటే ఈరోజు ప్రతి మనిషిని కాపాడు. ఇదే బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. అందుకే నాకు ఒక ఓటు వేసిన, ఇంకో ఓటు వేసిన, గెలిచిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంటాడు ఒక ఓటర్. అలాంటి స్వేచ్ఛ చట్టపరిధిలో, న్యాయపరిధిలో బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మన ముందు పెట్టడం జరిగింది. ఇది నిజం. కానీ దురదృష్టం ఏంటంటే, దురదృష్టం కంటే ముందు ఇంకో మాట. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారైనా, అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినా, అది రాజ్యాంగ చలవతో ఆయన యొక్క ఆ రాజ్యాంగ ఆ చట్టంతో నువ్వు ఓటు ద్వారా ఒక ఎంపీవి, ఒక ప్రైమ్ మినిస్టర్వి, ఒక హోమ్ మినిస్టర్వి ఈరోజు బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది అంటే ఓటు హక్కు. ఆ ఓటు హక్కే రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి మహానుభావుని, అలాంటి పుణ్య పురుషుడిని నిండు సభలో, పార్లమెంట్లో అమిత్ షా గారు కించపరిచే విధంగా బిఆర్ అంబేద్కర్ గారు నుంచి పదాలు మాట్లాడడం జరిగింది. ఇమీడియట్లీ అమిత్ షా గారు మాట్లాడిన వెంటనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అమిత్ షా గారు, మీరు బేషరత్తుగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు బేషరత్తుగా దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పు అని గంటాపదంగా పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడిన రాహుల్ గాంధీ గారు. కానీ అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా ఆ మాటకు స్పందించలేదు. ఇప్పటికీ స్పందించలే బీజేపీ నాయకులు. బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ చక్రాలు తిప్పుతున్నారని చెప్పుకునే అమిత్ షా గారు ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరిచిన తర్వాత క్షమాపణ చెప్పలేడు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దేశ మొత్తంలో, తెలంగాణలో, సంగారెడ్డిలో ఈరోజు 5 రోజుల కార్యక్రమం. దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలు, 2 మున్సిపాలిటీలు, 200 గ్రామాలు, వార్డులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని, జవహర్ లాల్ ప్రధానమంత్రి చిత్రపటాన్ని, అంబేద్కర్ గారి క్షమాపణ చెప్పాలని యొక్క చిత్రపటాన్ని, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని క్షమాపణ చెప్పాలని ఇక్కడ చేయడం జరిగింది. ఆయన అన్నాడు, क्या भगवान है क्या अंबेडकर अंबेडकर भगवान है क्या? इतना अंबेडकर अवमान करके आप पार्लियामेंट में आप तो भाषण दिए हैं. कांग्रेस पार्टी राहुल जी बोल रहे हैं आप बेशर्त माफी मांगो संविधान को अंबेडकर जी. अगर आप ही नहीं मांगेंगे हम तो लड़ते रहेंगे. राहुल जी का बात यह है कि जब तक अमित शाह, प्रधानमंत्री मोदी जो संविधान अंबेडकर जी को माफी नहीं मांगे तक राहुल जी लड़ेंगे. राहुल के साथ हम भी लड़ेंगे. आज दिन में, रात में हम सब आराम से जिंदगी गुजार रहे हैं, वो तो सिर्फ अंबेडकर जी का नाम से. ये संगारेड्डी कॉन्स्टिट्यूंसी में जो 4 मंडल 2 म्यूनसिपालिटिया में पार्टी कांग्रेस पार्टी, यूथ कांग्रेस, एनएसएस मिलके पार्टी वर्कर्स लीडर्स
सब मिलके हर एक गांव जाना, पब्लिक को समझाना। ऐसा अमित शाह डॉक्टर अंबेडकर जी को अपमान किए हैं, अवमान किए हैं, उनको माफी करना, माफी करे तो हम लड़ते रहते, आप भी हमारे साथ दो, यही कांग्रेस पार्टी के एजेंडा है। मगर हम कांग्रेस पार्टी ये बोलना चाह रहे हैं कि आपको शर्म नहीं आ रहा? बीजेपी आज तो आप पार्लियामेंट इतना सुकून से बैठे हुए, वजह कौन है? वो वजह है डॉक्टर B.R. अम्बेडकर। वो भूल गए क्या? कांग्रेस पार्टी एक ही सिद्धांत रहता, या हिंदू, मुस्लिम, क्राइस्त, सिख, हर मजहब के सब भाइयां मिलके रहना, वही कांग्रेस पार्टी है। ये जमीन पे, ये देश की जमीन पे, ये भारत माता की जमीन पे जो भी है, कोई भी मजहब वाले रहे तो सब भारतीय है। इसलिए राहुल जी, सोनिया जी, खारगे जी अमित शाह को माफी मांगे तक लड़ते रहेंगे पार्लियामेंट में। राहुल गांधी, खारगे जी, प्रियंका जी, सोनिया जी, जब तक हमको जो जिम्मेदारी है वो हम जब तक हम तो बीजेपी को हम प्रोटेस्ट करते रहेंगे। हम उन्हें अमित शाह बोले हैं क्या अम्बेडकर जी भगवान है क्या बोल के बात किया? यस, उन्हें भी एक भगवान है। भगवान के बाद और एक भगवान है राम जी, राम, अल्लाह, यीशु प्रभु के बाद में ये भी भगवान है। वो लोगों के बाद यही लोग भगवान है। महात्मा गांधी भी भगवान है, जवाहरलाल नेहरू भी भगवान है, डॉक्टर B.R. अम्बेडकर भी भगवान है। ये जनता खुद गांव में जाओ, बीजेपी लोगों ये सुनो जाके एक बार, आपको नहीं दिख रहा क्या? ये नहीं दिखता, कहीं को बोलता पार्लियामेंट में सुकून आराम से बैठे ना। जो भी आज का राहुल जी लड़ रहे हैं, B.R. अम्बेडकर संविधान बचाने में जो भी लड़ रहे हैं, उनके साथ संगारेड्डी कांग्रेस पार्टी भरकर राहुल के साथ हम भी लड़ते रहेंगे जब तक हमेशा माफी आगे तक। త్వరలోనే సంగారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ 16 నెలల్లో సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా, కొన్ని శంకుస్థాపనలు కూడా కొన్ని నెలల్లోనే వారి నోటి ద్వారానే సంగారెడ్డి నియోజక ప్రజలు ఏమొచ్చినాయో చెప్పే విధంగా ఒక కార్యక్రమాన్ని వారిని అడిగి తీసుకోవడం జరుగుతుంది. సంగారెడ్డి నియోజకవర్గం ప్రజల కోసము అభివృద్ధికి ఏదైతే కోరుకుంటున్నారో 2 మున్సిపాలిటీలు, 4 మండలాలలో అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వారి టైం తీసుకొని సంగారెడ్డి తీసుకొచ్చి ఒక సభ పెట్టి కార్యక్రమాలు చేయించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఏం చేస్తాం అనేదే సీఎం రేవంత్ రెడ్డి గారు రాకముందు మళ్ళీ నేను ఒక మీటింగ్ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, మీరు ఒకటి గమనించాలి, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కాగానే మన గవర్నమెంట్ కాలేజీలో ఒక 30 దాదాపు ఒక 70 మందిని ఉద్యోగాలకు పెట్టించినాం. ఇంకా దామోదర్ హెల్త్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, ఇంకా శాంక్షన్ తెస్తున్నాం.
అట్లాగే ఈరోజు రాష్ట్రంలో మిగతా కాంగ్రెస్ మినిస్టర్స్ అందరూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై కానివ్వండి, ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నిర్మల, ఆమె ఐఐసి చైర్మన్, ఇక్కడికి కూడా ఇండస్ట్రీస్ తీసుకురావాలని నేను శ్రీధర్ బాబు గారు సీఎం గారు కూడా కోరడం జరిగింది. ఇండస్ట్రీస్ సంగారెడ్డికి వస్తే చాలా చాలా అన్నీ నేను తర్వాత చెప్తాను, అన్నీ చెప్పేస్తాను, మళ్ళీ తర్వాత చెప్తాను. ఓకే, ఇంకా మిగతా మినిస్టర్స్ పొన్నం ప్రభాకర్ గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు, సీతక్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, తుమ్మల నాగేశ్వర గారు, అందరినీ కూడా మినిస్టర్ కూడా స్టెప్ బై స్టెప్ తీసుకొస్తాం. అప్పుడు చెప్తా ఏమేమి చేస్తాను. ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై భీమ్.